అంటే ఒక రకంగా చూస్తే మీ పర్ఫార్మెన్స్ పరంగా చూసినా లేకపోతే ఆర్టిస్ట్ పరంగా చూసినా సరే మైమ్ అనగానే అంటే మనకు జనరల్గా మిమిక్రీ అనగానే చాలామంది కనిపిస్తారు మనకు. మిమిక్రీ అంటే మైమ్ మిమిక్రీ దగ్గరగా ఉన్నట్టుగా కొంతమంది కనిపిస్తూ ఉంటారు, లేదా వెంట్రలాక్విజం అంటారు. మైమ్ అనగానే చాలా దూరంగా కనిపిస్తారు చాలా మందికి. అంటే కొంతమందికి అర్థం కాదు, అసలు మైమ్ అంటే ఏంటో అర్థం కాదు. అంటే రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు కొంచెం ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న దాంట్లో మైమ్కి సంబంధించి కొన్ని ఇంటర్వ్యూలు చెప్పినటువంటి విధానం కావచ్చు, మైమ్ ఇలా చేశాను అలా చేస్తానని చెప్పేసి. సో దీనికి ఎలా ఉంటుంది సార్ అసలు? అంటే మైమ్ దగ్గరగా రావాల్సినటువంటి ఆర్టిస్టులు ఎందుకు రాలేకపోతున్నారు? మైమ్ ఈజ్ అ మదర్ ఫర్ ఆల్ ఆర్ట్ ఫామ్స్. మైమ్ అన్ని కళలకు తల్లి లాంటిది. మైమ్ నేర్చుకుంటే యాక్టర్గా సులువుగా చేయొచ్చు, ఎందుకంటే బాడీ అండ్ ఏ పాత్రలైనా ఒదిగిపోతాయి. సో అన్ని నట విద్యాలయాల లోపల మూకాభినయం ఉంటుంది, కోర్స్ ఉంటుంది. చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈవెన్ అంతర్జాతీయంగా నేను వేరే ఇన్స్టిట్యూషన్స్ లోపల కూడా వర్క్షాప్ చేశాను. ఫ్రాన్స్లో చేశాను, అమెరికాలో చేశాను. సో యూరోప్ కంట్రీలలో నేను అన్ని దేశాల్లో చూశాను. సో ఆ దేశాల లోపల మూకాభినయం ఈజ్ అ బేస్ సబ్జెక్ట్ ఉంది. ఈవెన్ FTI పూణే ఫిలిం ఇన్స్టిట్యూట్ పూణేలో, దాంట్లో నేను సిలబస్ కూడా ఇచ్చాను. 2011 నుంచి అక్కడ నడుస్తుంది. సో NSDలో కూడా వర్క్షాప్ లోపల కూడా మైమ్ క్లాసెస్ పెడుతుంటారు. సో మైమ్ ఈజ్ శారీరక అభినయానికి ఆర్ ఇంటర్నల్గా మానసికంగా భావ ప్రకటనను చెప్పడానికి కావాల్సిన రంగం అంతా సిద్ధమవుతుంది. సో ఎందుకు చాలా తక్కువ మందిలో ఉంది ఏంటంటే, మన అన్ని నాట్య శాస్త్రాల లోపల అది పూలదండలో దారం ఉన్నట్టుగా అంతర్గతంగా ఉన్నట్టుగా ఉంటుంది. సో కనుక మైమ్ లేకుండా ఏ కళ లేదు. సో కనుక అంతర్గతంగా దాని బేస్ గొప్ప ఉదాహరణ చెప్పారు. అది సో ఇల్లు కట్టినప్పుడు బేస్మెంట్ ఎట్లాగో మైమ్ మీద ఉంటుంది. సో బేస్మెంట్ ఎవరికైనా కనబడుతుందా? సో అట్లా. సో కానీ నేర్చుకునే వాళ్ళు ఈ కళనే కేవలం మైమ్ని ప్రొఫెషన్గా తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మీ ప్రశ్నకి దానికైనా సమాధానం అంటే ఎక్కువ మంది దీని మీద కాకుండా ఇప్పుడు ఉన్నటువంటి కాలం లోపల ప్రొఫెషనల్గా సినిమా రంగాన్ని కావచ్చు, వీటికి కావచ్చు అప్లికేషన్గా వాడుకుంటున్నారు. సో అది లేకపోతే లేదనే ఉద్దేశం మీద చాలామంది ఫిలిం ఆర్టిస్టులు మైమ్ నేర్చుకుంటే బాగుంటుందని వాళ్ళు వస్తున్నారు. సో ప్రదర్శనలకు చాలా తక్కువ మంది ఉన్నారు. అవును, అంటే ప్రదర్శన పరంగా చూసినా కూడా కొన్ని పేర్లు చాలా వెరీ లిమిటెడ్ పేర్లు మాత్రమే కొంచెం ప్రధానంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకప్పుడు నేను ఇంటర్ యూనివర్సిటీ కాంపిటీషన్స్ అని ఉంటాయి. సో నేషనల్ వైజ్గా జరుగుతుంది, దాని జడ్జిగా వెళ్తుంటాను. సో అప్పుడు ఒక యూనివర్సిటీ నుంచి ఒక్క విద్యార్థి వస్తే ఎక్కువ, ఒక గ్రూప్ వస్తే ఎక్కువ. ఇప్పుడు యూ కాంట్ ఇమాజిన్, దానికి కాంపిటీషన్లో కనీసం 50-60 గ్రూపులు వస్తున్నాయి. సో అప్పటికి ఇప్పటికి చాలా పెరిగింది, కానీ ఇంకా పెరగాల్సింది ఉంది.